హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకుంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదవ్వడం, వీళ్ళు చాలామంది విచారణకు హాజరు కావడం, సజ్జనర్ గారు ఈ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకొని ఫైట్ చేయడం, ఇదంతా కూడా గత కొంతకాలంగా మనం చూస్తూ వస్తున్నాం. దీని నేపథ్యంలోనే లేడీ అఘోరి మనకు తెలిసిందే. 2 రాష్ట్రాల్లో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది లేడీ అఘోరి. పలు ఇష్యూస్ ద్వారా ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కదా. అయితే ఆమెకు సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమెకు కూడా లేడీ అఘోరి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. మరి ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినవా, లేకుంటే లేడీ అఘోరి నిజంగానే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందా? మరి ఇప్పుడు దీన్ని ఇష్యూని ఒకవేళ ఇది నిజమైతే సజ్జనార్ గారు దీన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? సో ఇప్పుడు ఇటువంటి అంశాల గురించి దీన్ని మరింత డెప్త్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మా ప్రతినిధి హారిక ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలనైతే మనకు అందజేస్తుంటుంది. హారిక. రైట్ ఆదిత్య. సో లేడీ అఘోరి 2 రాష్ట్రాల్లోనే కాదు, చాలా పాపులారిటీ అయితే సంపాదించుకుంది. అంటే ఏ రకంగానైనా పర్లేదు కానీ పాపులారిటీ అయితే వచ్చేసింది. అనునిత్యం కూడా ఏదో ఒక ఇష్యూ ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా నిత్యం ఉంటూనే వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించి కొన్ని ఫొటోస్ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి. మరి ఆ ఫోటోలు నిజమైనవా, లేకుంటే మార్ఫింగ్ చేసినవా? మరి మనం చూస్తూ వస్తున్నాం సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకుంటే సెలబ్రిటీలు కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సజ్జనర్ గారు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకొని ఫైట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అఘోరి విషయానికి వచ్చేసరికి అఘోరి బెట్టింగ్ యాప్స్ నిజంగా ప్రమోట్ చేస్తుందా? వైరల్ అవుతున్న ఫోటోస్ గురించి మీ దగ్గర ఏం వివరాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఆదిత్య. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రీన్ కి ఒక చూపిస్తాను. అయితే ఠాకూర్ మోహన్ సింగ్ రాజ్పుత్ అని చెప్పేసి ఒక హ్యాండిల్ ఉంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ లో ఉంది. దీంట్లో ముఖ్యంగా డిజిటల్ క్రియేటర్ అని ఉంది, మ్యాగ్నెటో యాడ్స్ అండ్ మేనేజ్డ్ బై సరోజ్ యాడ్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో విన్ అడ్డా అని చెప్పేసి దాన్ని ఒక లింక్ అయితే ఇచ్చారు. మరి ఈ లింక్ ప్రకారం చూస్తే మాత్రం ఇది ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నట్టు అయితే ఉంది. అయితే ముఖ్యంగా దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇందులో ఫేక్ గా ఏమన్నా క్రియేట్ చేశారా అంటే, ప్రతి వీడియో మొత్తం దాదాపు 148 పోస్టులు ఇందులో ఉన్నాయి. 151K ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మోహన్ సింగ్ 2698 అని చెప్పేసి ఇతన్ని ఫాలో అవుతున్నారు. ఇతను ఎక్కడికి సంబంధించిన వాడా అని చెప్పేసి మనము యూట్యూబ్ ఛానల్ ఇందులో క్లిక్ చేస్తే మాత్రం ఇది డైరెక్ట్ ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, అఘోరికి సంబంధించిన ఛానల్కే తీసుకెళ్తుంది. కానీ అందులో అఘోరికి సంబంధించిన వీడియోలు మొత్తం లేవు. జస్ట్ అంటే అఘోరి అని అనబడే శ్రీనివాస్, అంటే మనం ఇంతవరకు అఘోరిల గురించి మనం తెలుసుకుంటున్న కొద్దీ ఇతను అఘోరి కాదేమో అని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి నేను శ్రీనివాస్ అనే మెన్షన్ చేస్తున్నాను. ఈ శ్రీనివాస్ కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఒక అఘోరి మాత అని చెప్పేసి, అఘోరి సాధు మాత అని చెప్పేసి 301 అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఉంది. సో ఇది క్లియర్ గా చూస్తే మాత్రం అఘోరిది కాదేమో అని అనుకుంటాం. ఈ అఘోరి శ్రీనివాస్ కాదేమో అని అనుకుంటాం. కానీ ప్రతి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మాత్రం 148 పోస్టులు ఉంటే ఆ 148 పోస్టులు మొత్తం అఘోరికి సంబంధించినవే. ముఖ్యంగా చూస్తే ఈ మోహన్ అనే వ్యక్తి ఇక్కడి వాడు కాదేమో అని అనిపిస్తుంది. కానీ దీన్ని బట్టి చూస్తే అంటే విన్ అడ్డా అనే ఒక యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఈ అఘోరి నిజంగానే ఇతనితో కొలాబరేట్ అయ్యి ఉందా? ఎందుకంటే అఘోరికి సంబంధించినంత వరకు మనం గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి దాదాపు 2 రాష్ట్రాలు అండ్ దేశంలో చాలా ప్లేసెస్ వెళ్ళింది. వెళ్ళడం వెనక మరి ఆమెకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆమె జాబు చెయ్యదు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ ఉంది. అండ్ పెట్రోల్ మామూలు విషయం కాదు. ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది ఇప్పుడు. అయినా కూడా పెట్రోల్ వేసుకొని మరి తన కారులోనే ప్రయాణిస్తుంది వేల కిలోమీటర్లు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి కూడా అందరికీ ఒక డౌట్ ఉంది. అయితే ఈ డౌట్ ప్రకారం ఇది ఒక లీడ్ గా తీసుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఎండ్ అవుతుందా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి లక్షల్లో కోట్లలో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి మనకు ముఖ్యంగా క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్సే మనకు మీడియా వేదికగా చాలా మంది చెప్పారు. సో అలాంటప్పుడు దానికి లోబడి, దానికి ఆశపడి వేరే వాళ్ళ హ్యాండిల్ తో మేబీ ఈమె అంటే ఈ శ్రీనివాస్ మరి చేస్తుండొచ్చు అని చెప్పేసి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా ఉంది.
అయితే మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇది అయితే చూస్తుంటే మాత్రం ఇది అఘోరిది కాదు అని అయితే ఒక క్లియర్ గా తెలుస్తుంది. అయినా కూడా మేబీ వేరే వాళ్ళ పేరు మీద ఇలా మెయింటైన్ చేస్తుందేమో అనేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం అఘోరి అరాచకాలు అని మనం ఒక బుక్ రాస్తే అది బుక్ కాదు గ్రంథం అవుతుందేమో అని అంటట్టుంది. ఎందుకంటే మనం అఘోరి చేస్తున్న విషయాలను చూస్తే మాత్రం అందరికి చీదర బుట్టే టైప్ లోనే ఉంది. ఎందుకంటే ఎన్ని వీడియోస్ సోషల్ మీడియాలోనే ముఖ్యంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె ఆ శ్రీనివాస్ ఎవరిపైన దాడి చేస్తున్నాడు, ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పోలీసులమైన ఉపయోగిస్తున్నాడు. అండ్ ఇంకో పక్క ఎవరైనా అక్కడ ఆయన వేరే ఊరికి ఎక్కడైనా వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఒకవేళ అపోజ్ చేస్తే అతనికి తిరుగుబడితే వాళ్ళ మీద కూడా దాడి చేయడం, త్రిశూలంతో పొడవడం, అండ్ పెట్రోల్ పోసుకుంటా అని చెప్పేసి పెట్రోల్ డబ్బా తీసుకొని మీద పోసుకోవడం, అండ్ శ్రీకాళహస్తిలో చేసిన అరాచకం చూసాము. ఇలా అంటే మతి లేకుండా చేసిందా, మతి ఉండే చేసిందా, లేకపోతే అటెన్షన్ కోసం చేసిందా అనేది సెకండరీ, కానీ చేసింది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ఎక్కడి వాడు, మరి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి మన మీడియానే ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసినంత పని చేసినప్పటికీ ఇతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా పోలీసులు కూడా ఆమెకి భయపడుతున్నారు. ముఖ్యంగా పోలీసులనే ఎంత గలీజ్ గా మాట్లాడిందో మనం చూసాము, అండ్ కొట్టడం చూసాము. అయినా కూడా పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకోలేదు? మేబీ మరి వెనక అంటే ఆఫ్ ది కెమెరా లేకపోతే బ్యాక్ ఎండ్ లో ఏమైనా వాళ్ళకు సెటిల్మెంట్స్ అయినాయా అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే పోలీసులకు జస్ట్ చిన్న అనుమానం వస్తేనే అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇతన్ని ఇప్పుడు శ్రీవర్షిని విషయం కూడా, శ్రీవర్షిని ఎంత ట్రామాకి గురి చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసిందా, లేకపోతే అందరు అన్నట్టుగానే మందు పెట్టిందా, లేకపోతే ఇంకా ఏదైనా హిప్నటిజం చేసిందా అనేది ఇంకా ఎవరికి తెలియదు. అలాంటి అమ్మాయి ఇప్పటికీ ఈ క్షణం కూడా అఘోరి మాత దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అనడం అంటే ఇప్పుడు ఇవన్నిటికి చూస్తే మళ్ళీ ఈ అమ్మాయిని ఇచ్చేయండి, నేను మీకు 3 కోట్లు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో, శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ తో అన్నది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి శ్రీనివాస్ కి డబ్బులు ఎక్కడివి అనే క్వశ్చన్ అందరికీ ఉంది. కాబట్టి మేబీ ఇది మాత్రం ఖచ్చితంగా అఘోరి వెనుకుంది, అంటే అఘోరి ఖచ్చితంగా ఈయనతో కొలాబరేట్ అయ్యి ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది ఆదిత్య. సో ఇప్పుడు అఘోరికి ఇంత డబ్బులు ఎక్కడివి అని కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవ్వడం, దాని గురించి మీద కూడా చర్చలు జరగడం జరిగింది. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారానే అఘోరి సంపాదిస్తుందా హారిక? చెప్తున్నాను కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే మనము ఆఫీస్ కి అండ్ మన ఇంటికి వెళ్ళడానికే డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. పెట్రోల్ ఈజీగా రాదు. మేబీ మరి పెట్రోల్ బంకుల్లో అయితే అందరినీ ఆమె అంటే ఆ శ్రీనివాస్ అందరినీ బెదిరించి మరి పెట్రోల్ పోయించుకోలేడు కదా, ఫుల్ ట్యాంకులు అండ్ 5 లీటర్లు 15 లీటర్ల క్యాన్లు మెయింటైన్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? జస్ట్ ఇదొక క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మరి డబ్బులు ఎవరైనా ఇస్తున్నారా? దాతలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఈమె వెనక ఎవరైనా బడ బాబులు ఉన్నారా? లేకపోతే ఎవరైనా స్వామీజీలు ఉన్నారా? ఇప్పుడు అఫ్ కోర్స్ ప్రభాకర్ అనే వ్యక్తి నేను ఆమెకి ఆ అఘోరి అనేబడే శ్రీనివాస్ కి నేను గురువుని అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆమె నిజంగా అఘోరి అని చెప్పడానికి అసలు మన దగ్గర ప్రూఫ్సే లేవు. ఆమె దగ్గర కూడా ప్రూఫ్స్ లేవు. ఈవెన్ శివపురాణం చెప్పమన్నా దాటేసిన సందర్భాలు కూడా మనం మీడియా ముఖంగా చూసాము. అలాంటప్పుడు ఆమె అఘోరే కానప్పుడు ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ టోల్ గేట్ల దగ్గర కూడా ఆమె డబ్బులు ఎట్లా కడుతుంది? మరి అందరినీ బెదిరించుకుంటూ వెళ్తే ఒక్క దగ్గర బెదిరిస్తారచ్చు, కానీ ప్రతి దగ్గర బెదిరించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా డబ్బులు కట్టించుకుంటారు, ఎందుకంటే తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా అఘోరి దీని వెనుక ఉంది అనేది అనుకుంటున్నారు. మేబీ ఇప్పటికే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎంత సంచలనంగా మారిందో మనం చూసే ఉన్నాము. అండ్ ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని, బడ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, చోట ఇన్ఫ్లుయెన్సర్స్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అండ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుచుకున్నారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మీడియాలో ఎంత సంచలనంగా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అండ్ ఇంకో పక్క చూసినా కూడా సజ్జనార్ దీనిపైన ఉక్కుపాదం మోపారు. మరి ఇప్పుడు కూడా ఈ అఘోరి మీద ఏమైనా దృష్టి పెడతారా? మరి పెట్టిన తర్వాత అఘోరి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనక అఘోరి ఉంది అని తెలిస్తే మరి అఘోరి పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఖచ్చితంగా ఈ అఘోరి
అని పిలువబడుతున్న శ్రీనివాస్ గా మార్చేసి మళ్ళీ నార్మల్ లైఫ్ లో ఉంటాడా, లేకపోతే ఇలాగే శ్రీవర్షి లాగా ఇంకా కొంతమంది అమ్మాయిల్ని మరి వెంటేసుకుని తిరుగుతాడా అనేది మనం ఎదురు చూడాల్సిందే ఆదిత్య. సో ఇంకొక యాంగిల్ కూడా వినిపిస్తుంది. అంటే జస్ట్ అఘోరి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ విధంగా పెడుతున్నారని కూడా కొంతమంది అఘోరి సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. ఆ యాంగిల్ ఉందా హారిక? ఎలా ఉంటుంది ఆదిత్య? ముఖ్యంగా మనం ఇందులో ఆలోచించాల్సింది ఏంటి అంటే 148 పోస్టులు ఉన్నాయి ఇందులో. ప్రతి పోస్టులో పోనీ ఏఐ చేసినా లేకపోతే ఏదైనా వాడినా కూడా ఎంతవరకు చేస్తారు? అఘోరి మాటల్ని, కవలికల్ని అన్నిటినీ ఇమిటేట్ చేస్తుందా ఏఐ? చెయ్యదు కదా, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది కదా. దాదాపు 148 పోస్టులు ఉన్నాయి. 148 పోస్టులు ఆమెవే ఉన్నాయి. పోనీ ఈమె యూట్యూబ్ నుంచో ఈమె ఇన్స్టాగ్రామ్ నుంచో తీసుకొని వేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా స్ట్రైక్ వేయాలి. కానీ స్ట్రైక్ కూడా లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో అలాంటివి ఫెసిలిటీ లేదు కాబట్టి, వేసే అవకాశం ఉండదు కాబట్టి ఆయన ఆ ఫ్రీడమ్ ని అనుకుండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ యాడ్స్ కి సంబంధించి ఎవరు వేస్తున్నారు, మరి వాళ్లకు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ కి ఎలాంటి సంబంధం ఉంది, లేకపోతే నిజంగానే అంటే నా హ్యాండిల్ తో అంటే నా వీడియోస్ అన్ని వాడుకోండి, బెట్టింగ్ యాప్స్ చేయండి, నాకు రీచ్ ఉంది అని చెప్పేసి మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ యాంగిల్ కూడా ఆలోచించద్దు? కానీ ఇవి మార్ఫింగ్ వీడియోలు అయితే అనిపించడం లేదు. మరి మేబీ దీనిపైన అంటే ఆఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా హెడేక్స్ ఉంటాయి, చాలా కేసెస్ ఉంటాయి. కానీ దీన్ని కూడా ఒక ప్రైమరీ కేసుగా తీసుకొని ఈ అఘోరి ఆగడాలని అరికడితే గాని ఇప్పుడు ఇవన్నీ ఆగవు. ఎందుకంటే ప్రతిసారి ఈమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈమె అసలు అఘోరే కాదు, అసలు ఈమెకి ఏది తెలియదు అని అనుకున్నప్పుడు ఈమె గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అండ్ ఈమె బెట్టింగ్ యాప్స్ చేస్తుందా లేదంటే ఖచ్చితంగా చేస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే క్వశ్చన్ కి ఆమె దగ్గర ఆన్సర్ లేదు, మన దగ్గర కూడా ఆన్సర్ లేదు. మరి ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఏదో ఒక ఆశ్రమం ఉంటే లేకపోతే ఏదైనా గుడి ఉంటే అక్కడ హుండీలో డబ్బులు వేస్తారు భక్తులు అని చెప్పడానికి ఉంటుంది. ఈమెకి భక్తులు ఉన్నారా లేదా అని సెకండరీ. అసలు ఈమెకి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు. అలాంటప్పుడు ఈమెకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇది కూడా ఆలోచించాలి. రైట్ హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మరి లేడీ అఘోరికి మంచి ఫాలోయింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రావడం చూసాము. అయితే ఈ మధ్య ఆ ఫాలోయింగ్ తో, ఆ పాపులారిటీ తో ఒక షాపింగ్ మాల్ సంథింగ్ ఏదో బిజినెస్ సంబంధించి కూడా ఆమెని గెస్ట్ గా పిలవడం, ఓపెన్ చేయించడం ఆమెతో, ఇవన్నీ కూడా చూస్తాం. సో అలాగే ఇప్పుడు తనకు వచ్చిన పాపులారిటీని ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కూడా యూజ్ చేసుకుంటుందని అంటున్నారు. సో మా ప్రతినిధి కూడా అదే తెలుపుతుంది. మరి బెట్టింగ్ యాప్స్ నిజంగా ప్రమోట్